అండ్ మీ అన్నయ్యలు రౌడీలు అనుకోండి, అంటే మీరు లవ్ చేసే విషయంలో కానీ వ్యక్తిగతంగా మీరు తిరుపతిలో చదువుకున్న విషయాలు ఇవన్నీ కూడా తెలిసే విషయంలో. సో మీకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఫస్ట్? నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఆశ, కానీ లవ్ చేసేంత ధైర్యం లేదు. ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళు రౌడీలు కాదు. నేను లవ్ చేయడానికి అవకాశం దొరకలేదు. నన్ను చాలామంది చేశారు, కానీ ఎవరైనా ఉన్నారా లవ్ చేస్తానికి? ఎవరైనా అబ్బాయి నచ్చేదా మీ కాలేజీలో ఉన్నప్పుడు? మీకు ఎడ్యుకేషనా కాదా? నాది గర్ల్స్ కాలేజ్ కాబట్టి సెల్వమణి లేదు. సెల్వమణి గారిని కలవక ముందు అస్సలు రష్ అలాంటి మంది అంటే మా కాలేజ్ గర్ల్స్ కాలేజ్. నాకు తినిపించడం, ఒడిలో పడుకోబెట్టుకోవడం. నాయన అప్పుడు 17 years, ఇప్పుడు మా పాప వయసు నాది అప్పుడు. ఇప్పుడు వాళ్ళని ఎలా చూసుకుంటాం, ఇంకా చిన్నపిల్లలకు అట్లా చూసుకునే వాళ్ళు. మీరు సుకుమారంగానే పెరిగారు అంటాం. చాలా ఇప్పుడున్న రోజాకి అప్పటి రోజాకి చాలా తేడా ఉంది. అంటే ఇప్పుడు కూడా లోపల సున్నితమైన దాన్ని, ఎమోషనల్ ఫ్రెండ్లీ నేచరు, కానీ బయటకి ఒక పొలిటికల్గా. అందుకే మా కాలేజ్లో మా లెక్చరర్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా బంధువులు అంటారు, నువ్వు ఎలా పొలిటీషియన్ అయ్యావు, ఎలా దడదడలాడిస్తున్నావు ఇప్పుడు అని అడుగుతున్నారు. అప్పటికిప్పుడు సినిమాల్లో కూడా కృష్ణవంశీ గారు కానివ్వండి, కోటరామకృష్ణ గారు కానివ్వండి, రమ్యకృష్ణ, మీనా, వీళ్ళంతా. అందుకే మా కాలేజ్లో మా లెక్చరర్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా బంధువులు అంటారు, నువ్వు ఎలా పొలిటీషియన్ అయ్యావు, ఎలా దడదడలాడిస్తున్నావు ఇప్పుడు అని అడుగుతున్నారు. అప్పటికిప్పుడు సినిమాల్లో కూడా కృష్ణవంశీ గారు కానివ్వండి, కోటరామకృష్ణ గారు కానివ్వండి, రమ్యకృష్ణ, మీనా, వీళ్ళంతా. అమ్మ పోలిక నాన్న పోలిక రోజా? మీనా మా డాడీ ప్రింట్ గుద్దినట్టు మా నాన్నలాగే ఉంటారు. అందరూ అంటారు రాజాని చూసినట్టే ఉంది అంటారు నన్ను చూస్తే. ఇప్పటికి ఎవరైనా కూడా చూడగానే. అపరిచితుడు అని కాదు, ఒక్కొక్క సమస్య ఒక్కొక్క మనిషిని ఒక్కోలాగా తీర్చిదిద్దుతుంది. కొందరిని ఫైర్ బ్రాండ్స్ని చేస్తుంది, కొందరిని సాడిస్ట్ని చేస్తుంది, కొందరిని వచ్చి అది అపరిచితులు మీరు చూస్తుంటారు. ఇప్పుడు వేరే పార్టీల్లో ఉన్నారు. మీకు ఐ లవ్ చెప్పాలంటే మీ అన్నలకు ఫస్ట్ చెప్పాలన్నారు కదా, వాళ్ళు కన్విన్స్ అయితే వాళ్ళు నాకు ఐ లవ్ యూ చెప్పాలి. నిజంగా ఆ షోలోకి వెళ్ళే ధైర్యం అయితే నాకు లేదు. ఎందుకంటే నేను అన్ని రోజులు 4 గోడల మధ్య నా వల్ల అస్సలు ఉండలేను. అండ్ చాలామంది పాపం ఫ్రస్ట్రేటెడ్ అయ్యి బయటకు కూడా వచ్చేసిన వాళ్ళని చూసాము. లాస్ట్ టైం వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు చూసాము.